తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తదితరులు దాఖలు చేసిన కేసు విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2 పోలీసు అధికారులు, FSSAI నుంచి 1 సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుహార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని, అయితే స్వతంత్ర విచారణ కోరుకుంటున్నారు కాబట్టి సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన చెప్పారు.